ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజుటి మన వీడియోలో అసలు విజయదశమి ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. ఆ విజయదశమి యొక్క పూర్తి కథను నేను మీకు వివరిస్తాను. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై దుర్గా. పురాతన కాలంలో ఒక అసురరాజు, అతను ఒక మహిషి అంటే గేదె రూపంలో ఉన్నటువంటి ఒక అప్సరసతో సంబంధం పెట్టుకుంటాడు. ఆ సంబంధం వల్ల పుట్టినవాడే ఒక శిశువు. అతను అర్ధ మానవుడు, అర్ధ జంతువు. అతనే మహిషాసురుడు. మహిషాసురుడు రూపం విచిత్రంగా ఉండేది. ఒకవైపు మానవ బుద్ధి, మరొక వైపు జంతువు శక్తి, అలాగే దానిలోని క్రూరత్వం కూడా వచ్చింది. ఇవి రెండు కలిసిపోయి ఒక క్రూరమైన శక్తిగా మారారు. భవిష్యత్తులో వాడు ఈ దేవలోకానికి అలాగే భూమికి కూడా ప్రమాదమవుతాడని అప్పుడే ఆకాశవాణి పలికింది. అలా విచిత్రమైన రూపంలో పుట్టిన మహిషాసురుడు కొన్నాళ్ళకే పెరిగి పెద్దయ్యాడు. ఒక కఠోరమైనటువంటి తపస్సు, ఒక ధ్వని దేవలోకానికి వినిపించింది. ఓ ఘోరమైన తపస్సు చేశాడు. వాడి తపస్సుకు 3 లోకాలు సైతం వణికిపోయాయి. అదే సమయంలో వాడి యొక్క తపస్సుకు, భక్తికి మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు తనని కళ్ళు తెరవమని చెప్పగా ఆ క్షణమే మహిషాసురుడు కళ్ళు తెరిచాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. అందుకు బ్రహ్మదేవుణ్ణి, ఈ తపస్సును నేను వృధా చేసుకోవాలి అనుకోవడం లేదు. నన్ను ఎవ్వరూ జయించలేనంత శక్తి ప్రసాదించు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహిషాసుర, నీ తపస్సు నన్ను ఎంతగానో సంతోషపరిచింది. నీకు వరం ఇస్తున్నాను. నువ్వు కోరినట్టే నిన్ను ఎవరూ జయించలేరు. దేవతలు, యక్షులు, రాక్షసులు ఎవ్వరూ నిన్ను జయించలేరు. కానీ ఒక స్త్రీ తప్ప అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, ఒక ఆడది నన్ను జయిస్తుందా? అసాధ్యం అని నవ్వుతూ, ఈ లోకమంతా ఇప్పుడు నా కాళ్ళ కింద ఉంది అని ఆ క్షణమే వాడు విర్రవీగడం ప్రారంభించాడు. ఆ తర్వాత వాడు అక్కడి నుండి వాడి లోకానికి బయలుదేరాడు. తన వరం చేత వాడి బలం చాలా పెరిగింది. క్షణక్షణం వాడు మరింత శక్తివంతుడయ్యాడు. ఆ వరం వాడి అహంకారానికి మూలమైంది. మహిషాసురుడు వాడికున్న వరంలో దేవలోకాన్ని ఆక్రమించాడు. ఇంద్రుడితో సహా దేవతలందరినీ బయటకు తోశాడు. స్వర్గ సింహాసనాన్ని తనదిగా చేసుకున్నాడు. యజ్ఞాలు ఆగిపోయాయి. వేదమంత్రాల ధ్వనులు కూడా మాయమయ్యాయి. భూమి ఎక్కడికక్కడ అధర్మంతో నిండిపోయింది. ఎంతోమంది అమాయకులు రక్తం నేల చిందింది. ఇక ఇంద్రుడితో సహా మిగతా దేవతలంతా దిగులుగా మారారు. ముల్లోకాలు నాశనమయ్యాయి. మాకు శక్తి లేదు, అలాగే సైన్యం కూడా లేదు. ఇప్పుడు మమ్మల్ని రక్షించేది ఒక శక్తి మాత్రమే, ఆవిడే ఆదిపరాశక్తి అని అందరూ దేవతలు కలిశారు. ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. జగన్మాత, నీవే ఆదిపరాశక్తివి. నీవు తప్ప మమ్మల్ని రక్షించడం ఎవరి వల్ల కాదు అన్నారు. దేవతల మాటలు విని ఆకాశం కంపించింది. ఒక్కొక్క దేవత నుండి ఒక్కొక్క కాంతి జ్వాల బయలుదేరింది. ఆ జ్వాలలన్నీ కలిసి ఒక రూపం ఏర్పడ్డాయి. ఆ మహారూపమే మహాదేవి దుర్గ. దేవతలంతా తమ ఆయుధాలను సమర్పించారు. శివుడు తన త్రిశూలాన్ని, విష్ణువు సుదర్శన చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఇలా సమర్పించారు. అగ్ని తనకున్న శక్తి మొత్తం ఆయుధంగా ఇచ్చింది. వాయువు, యముడు, వరుణుడు ఇలా అందరూ సమర్పించారు. వాటన్నిటినీ గ్రహించిన దుర్గాదేవి గర్జిస్తూ, మహిషాసుర, ఇక నీ అంతం వచ్చింది. ధర్మం కోసమే నేను ప్రత్యక్షమయ్యాను అంది. దుర్గాదేవి యొక్క రూపాన్ని చూసినటువంటి మహిషాసురుడి సైన్యం పెద్దగా డప్పులు కొట్టి యుద్ధ నినాదాలు చేయడం మొదలుపెట్టాయి. ఇక అదే సమయంలో యుద్ధ ప్రాంగణానికి వచ్చిన మహిషాసురుడు, ఒక ఆడదా, నువ్వా నన్ను ఆపేది? రా చూద్దాం అని అహంకారంతో మాట్లాడాడు. వాడి మాటలు విన్న దుర్గాదేవి, నీ అహంకారం, నీ క్రూరత్వం ఈరోజే అంతమైపోతాయి అంది. అదే యుద్ధం ప్రారంభమైంది. మహిషాసురుని యొక్క సైన్యం దుర్గాదేవిపై విరుచుకుపడింది. కానీ దుర్గాదేవి తన ఆయుధాలతో వారందరినీ సంహరించింది. మహిషాసురుడు స్వయంగా యుద్ధరంగంలోకి దిగాడు. వాడు తన రూపాలను రకరకాలుగా మార్చుకుంటున్నాడు. ఒకసారి ఏనుగు, ఒకసారి సింహం, ఒకసారి మహిషి, ఇలా వాడు ఎన్ని రూపాలు మార్చినా, ఎన్నిసార్లు దుర్గాదేవి పైకి దాడికి వచ్చినా
దుర్గాదేవి ఒక్కొక్క రూపాన్ని జయించుకుంటూ ముందుకు సాగింది. ఇక మహిషాసురుడు గట్టిగా గర్జిస్తూ, దేవి నీకెంత ధైర్యం నన్ను చంపడానికి అన్నాడు. అప్పుడు దుర్గాదేవి, ధర్మం ముందు అధర్మం నిలబడలేదు, ఇదే నీ అంతం అని గట్టిగా భీకర స్వరంతో చెప్పింది. అప్పుడే ఒక త్రిశూల శబ్దం వచ్చింది. ఒక్క క్షణంలో తన చేతిలో ఉన్నటువంటి త్రిశూలంతో మహిషాసురుడి గుండెల్లో గుచ్చింది. అంతటితో ఆ భయంకరమైన మహిషాసురుడు అక్కడికక్కడే మరణించాడు. ఆ మహిషాసురుడు ఘోరమైన రీతిలో మరణిస్తాడు. ఆ దేవతలంతా కూడా మహిషాసుర మర్దిని అంటూ అందరూ కూడా జయనినాదాలు చేస్తారు. అంతటితో వాడి అంతం ముగిసింది. సమస్త లోకాలన్నిటినీ విసిగించిన మహిషాసురుడు మహాదుర్గచే సంహరింపబడ్డాడు. ఇంతటితో మహాఘోరమైన యుద్ధం అశ్వయుజ శుద్ధ దశమి నాడు ముగిసింది. ఇక ఈ రోజు నుండే ధర్మం తిరిగి నిలబడింది. అందుకే ఆ రోజును విజయదశమి అంటారు. అదే మన దసరా పండుగ. ఆ విజయదశమి నాడు దుర్గాదేవి అందరికీ ఇస్తున్న సందేశం ఏమిటంటే, మానవులారా, మహిషాసురుడు అంటే మీలోని అహంకారం, లోభం, మోహం, క్రోధం, ఇక నీరు అంటే ధర్మం, ధైర్యం, అలాగే సత్యం. అందుకే మీరు మీలోని మహిషాసురుడిని జయిస్తే ప్రతిరోజు విజయదశమిగానే ఉంటుంది. ఇదే ఆ దేవి ఇచ్చిన సందేశం. అయితే విజయదశమి రోజు మనం చాలా రకాల ఆచారాలను పాటిస్తాం. ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటాం. గృహదేవతలను పూజిస్తాం. ఇక దేవి పూజకు వస్తే ప్రత్యేకంగా ఆయుధ పూజ. 9 రోజుల నవరాత్రి ఉత్సవాలు విజయదశమితో ముగుస్తాయి. అయితే ఈరోజు దుర్గాదేవి లేదా చాముండేశ్వరి అమ్మ వారికి ప్రత్యేక పూజలు జరుపుతారు. ఆయుధ పూజ అనేది ఒక ప్రత్యేకమైన ఆచారం. ఇంట్లో ఉన్నటువంటి పుస్తకాలు, ఆయుధాలు, పరికరాలు, వాహనాలు ఇవన్నీ శుభ్రంగా కడిగి పూలు పెట్టి పూజిస్తారు. ఎందుకంటే శక్తి అనేది అన్ని వస్తువులలోనూ ఉందనేది భావన. అలాగే విజయదశమి నాడు శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన మహిషాసురుడిని సంహరించిన దక్షిణ విజయదశమిని జరుపుకుంటారని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అందరికీ ఉండాలని. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.